ముందట టీ ఫ్యాక్టరీ ముందట అంటే సారంగపూర్ బ్రిడ్జి కాడ పడిపోయే పొజిషన్లో ఉండే. ఆ రోజు సుమారుగా ఫ్యాక్టరీ పొజిషన్ ఎట్లా పైకి వచ్చిందంటే, మీకు చెరుకు కోట ఇంతే ఇస్తాము, ఇది లేట్ వెరైటీ పెట్టాలి, ఇంత ఎర్లీ వెరైటీ పెట్టాలనే రోజుకి వచ్చింది. అది ఎందుకో పాలకుల నిర్లక్ష్యమే అనుకుంటా. ఆ రోజున్న ప్రభుత్వాలు కానీ ఈ రోజున్న కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా రైతుల మీద ఉన్న వివక్షలు చెప్పడం గొప్పలు చెప్తారు, తర్వాత ఇదే చేస్తారు. తర్వాత కొద్దిగా పైకి వస్తుంది, సుమారుగా 1,50,000 2 లక్షలు అయింది ఒక సీజన్ సారంగపూర్ చెరుకు. గతి లేని పరిస్థితిలో శంకర్ నగర్ పోయినా, శంకర్ నగర్ పోయి ఖాళీ చేసి వచ్చాక పడతాయేమో పండ్లన్నట్ల తాడి చెట్టంత లోపల పోయేటంత పరిస్థితి. ఆ రోజుల్లో ఉన్న కష్టాలు అవన్నీ. ఈరోజు రోడ్లు బాగైనాయి, మంచి భూమి ఉంది, ఫ్యాక్టరీకి రావడానికి మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి, ఫ్యాక్టరీ నడపడానికి. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లున్నాయంటే ఏ ప్రభుత్వాన్ని విమర్శించేటట్టు లేదు, నాయకులనే విమర్శించాలి. ఏ ప్రభుత్వంలో లేడు, రాగానే బయట దేశాలు పోతున్నారు, ఆడెవడికో బతికిలాడుతున్నారు. ఒక ఐటీ కంపెనీ, ఒక సెల్ కంపెనీ, లేకపోతే ఏదొస్తుంది ఆడ అడిగేది ఒక 500 కోట్లు 1000 కోట్ల ఫ్యాక్టరీలే. అవన్నీ 500 కోట్లు మన దగ్గర పెట్టుబడి పెడతారంటే నీకు థ్యాంక్స్. ఈడ ఉన్న భూములు, మన దగ్గర ఉన్న భూమి సుమారుగా 500 కోట్ల వాల్యూ చేసే భూమి, సుమారుగా ఒక 5,000 మంది కుటుంబాలు సారంగపూర్ ఫ్యాక్టరీలో ఇంకా ఎక్కువనే బతికేటటువంటి ఫ్యాక్టరీ గురించి ఆలోచించే నాయకుడు ఎవరు లేరు. బోధన్ ఫ్యాక్టరీ కూడా బోధన్ ఫ్యాక్టరీ కూడా తెలిసే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇట్లాంటి మాటలు చెప్తే ఆ ఫ్యాక్టరీ చాలు కాదు. మనం ఏమన్నామంటే సారంగపూర్లో భూమి ఉంది, రోడ్స్ ఉన్నాయి, సెట్లు ఉన్నాయి. ఖరాబ్ అయితే కొద్దిగా ఫ్యాక్టరీ ఖరాబ్ కావచ్చు, దానిలో పడ్డ ఏదన్నా ఫిల్టర్స్ లేకపోతే బాయిలర్స్ ఏమైనా ఖరాబ్ కావచ్చు. వచ్చి రాయితీ ఇవ్వండి, షుగర్ కేన్కు రాయితీ ఇవ్వండి, సీడ్కు రాయితీ ఇవ్వండి, మాకు కొద్దిగా బోనస్ ఇవ్వండి. ఎందుకంటే 2300 వడ్ల రేట్ అయింది, ఇది సంవత్సరం పంట ఇదండి. ఎవ్వరు కూడా దాన్ని స్పందిస్తలేరు, దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడున్న పెద్దలంతా చెప్పినట్ల రైతులంతా తలుచుకుంటే కాదేంది లేదు, అన్నీ అప్పుడు లేదు. ఇప్పుడు తను చెప్పినట్టు, పాపన చెప్పినట్టు తెలంగాణ వచ్చింది, నోట్స్ వచ్చినాయి, మనకన్నా 1,00,000 ఎకరాల టానాకలం వరకు ఆగిపోతే తర్వాత 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయినాయి. 53,000 ఎకరాలు ఇటు పారుతుంది, మళ్ళీ 1,53,000 ఎకరాలకు వచ్చింది. దయచేసి అందరం కూడా ఇంతే మంది రైతులను కాకుండా ప్రతి ఊర్లో చెప్పుకుంటూ అన్న మా దగ్గర నుంచి ఒక 5-10 మంది రైతులు అంటే ఇప్పుడు మీతో హెల్ప్ చేస్తాం, మీ ఎంబట నడుస్తాం. ఫ్యాక్టరీ స్టార్ట్ కావడం అనేది మాకు కూడా సంతోషం. ఆ 20 సంవత్సరాలు ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. 30 సంవత్సరాల నుంచి దగ్గర 20 సంవత్సరాలు ఫ్యాక్టరీ దగ్గర పడిపోయింది. మా పొలాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ఆ రోజు ప్రతినిధిగా మన గంగన్న ఒక్కరు ఉన్నారు కాబట్టి అన్న దయచేసి మీరు కూడా అంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేద్దాం. తన ద్వారా రైతుల ద్వారా అందరినీ పెద్ద మనిషి ద్వారా సీఎం గారి దగ్గరికి అన్న మేము ఇట్లా మీటింగ్ పెట్టి ఇట్లా అని చెప్పి తీసుకపోతామంటే అందరం రైతులను చెప్తాము. తనకు మనం ఎక్కువ రికవరీ తీసుకొని ఎక్కువ రేటు తీసుకున్న ఫ్యాక్టరీ ఏకైక ఫ్యాక్టరీ మన సారంగపూర్ ఫ్యాక్టరీ. కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం నాకు అర్థం కావడం లేదు. ఎవరొచ్చినా ఏమొచ్చినా అరే దీన్ని తీసేసుకుందాంలే, దీన్ని నడుస్తుందా, అసలు నడుస్తుందా అని ఎందుకు ఆలోచన వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ రైతులు ముందున్నారు చెక్కు పెట్టడానికి, దాన్ని నడపడానికి వాళ్ళు ఎందుకు అవుతున్నారో అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మన రైతులో కూడా కొంత వరి అంటే చెరుకు పంట మిగతా విషయాలు అందరూ మాట్లాడుతూ చెరుకు విషయానికి వస్తే వరి ఈజీ అని చాలామంది అనుకుంటున్నారు. అంటే ఎందుకు ఈజీ అని అనుకుంటున్నారంటే చెరుకు పెట్టి కష్టపడ్డ రోజులు, ఇబ్బందులు పడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఫ్యాక్టరీకి చెరుకు ఎక్కువ కాంట్రాక్ట్ అవడం వల్ల, లేదంటే ఫ్యాక్టరీలో సరిగా ఫీల్డ్ మీద తీసుకోవడంలో మనము చెరుకు తోడటంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నేను చెరుకు ఎందుకు ఎక్కువ ముందు చూపుతున్నాను, ఇన్ని సంవత్సరాలు కూడా 50 సంవత్సరాల్లో నేను 20 ఎకరాలకు తక్కువ చెరుకు పండించిన రోజు లేవు. ఎందుకు దీనికి ముందు ఉన్నా అంటే చెరుకు చాలా ఈజీ వరి పంట కన్నా. వరి పంటని 4 రోజులు మనం చూడకపోతే ఏ పురుగు తింటుందో ఏ రోగం వస్తుందో అనే ఇబ్బందులు ఉన్నాయి. కానీ చెరుకులో అది లేదు. మళ్ళీ ఇంతకుముందు చెరుకులో ఖర్చు ఎక్కువ పెట్టేవాళ్ళం.
మనం 2.5 ఫీట్లతో చెరుకు పెట్టి అదే దిగుబడి సాధించేవాళ్ళం. ఇప్పుడు 5.5 ఫీట్లు చెరుకు పెట్టి 5.5 ఫీట్లతో కూడా అదే ఎక్కువ దిగుబడి సాధిస్తున్నాం. ముందు ఏంటంటే మనం ప్రతి దానికి మనుషుల మీద ఆధారపడేవాళ్ళం. చెరుకు మట్టి గెర్రలు నరగడం కానీ రొటవేటర్ అనేది రివర్స్ రొటవేటర్ దున్నడంతో పాటు ఆ దున్నిన మట్టిని పక్క మిషన్ గురించి తెలుసు. ఇంకా 2 ఉన్నాయి మా కండపూర్తిలో. 3 మిషన్లు ఒకే మండలంలో ఉన్నాయి. మనం ఎంత చెరుకు పెట్టినా కానీ చెరుకు నరికి ఫ్యాక్టరీకి పోలే మిషన్లు ఇప్పుడు మా మండలంలో 3 ఉన్నాయి. కాబట్టి చెరుకు పెట్టుకుంటే మనం చాలా వరకు సుఖము, మంచి రేటు కూడా ఇప్పుడు సాధించవచ్చు. రేటు ఎందుకు సాధించవచ్చు అంటే చెప్తా. ఇంతకుముందు మనము 40 టన్నులు 30 టన్నులు 50 టన్నులు మన భూములు అయితే ఇంకా బ్రహ్మాండమైనటువంటి సారవంతమైన భూములు మనకి. నవీపేట మండలి కానీ ఇటు నిజామాబాద్ మండలి కానీ ఈ మండలాల్లో 4-5 మండలాలు తలుచుకుంటే మన ఎల్సిఎస్ ఫ్యాక్టరీ బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీ. అది ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది జరగకుండా పక్కనే జానకాపేట చెరువు ఉంది, అటు జానకాపేట అటు ఉంది. దానికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి వ్యక్తి నేను ఒక 10 ఎకరాలు నాకు ఉంది, ఒక 2 ఎకరాలు ప్రతి 2 పెట్టినా ఇది బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీ. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా పిలిచి ప్రభుత్వానికి ఎన్సిఎస్ఎఫ్ ద్వారా ఖచ్చితంగా దీన్ని పునఃప్రారంభించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇతర జిల్లాలలో మంత్రులు ఉన్నారు, మన జిల్లాలో మంత్రులు లేరు. మనం వేరే దేశాలకు పోయి కొన్ని ఇండస్ట్రీలను ఇక్కడ రమ్మని ఆహ్వానించదలిపోయాం. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వస్తున్నారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రభుత్వ రంగంలో ఆలోచిస్తే ఒక ఆయన ఒక గోదాం కట్టుకుంటే 50% సబ్సిడీ ఇస్తాం. మన దగ్గర ఉన్నటువంటి 93 ఎకరాల భూమి ఉంది, దానికి నిర్మాణంలో ఉన్నటువంటి గోదాములు ఉన్నాయి, ఫ్యాక్టరీ నిర్మాణం అంతా జరగడానికి సిద్ధంగా. ఇతర ఫ్యాక్టరీల వాళ్ళు వస్తే, ఇతర కంపెనీల వాళ్ళు వస్తే వాళ్ళకు మేము భూమిని ఇస్తాం, నీళ్ళ వసతి కల్పిస్తాం, కరెంటు వసతి కల్పిస్తామని మనము వాళ్ళకు చెప్తాం మన ప్రభుత్వ పరంగా. కానీ రైతులు ఏర్పాటు చేసుకున్నటువంటి తన సొంత డబ్బులతో షేర్ పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి ఆ ఫ్యాక్టరీని మన ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు తర్వాత దీన్ని ఎందుకు 1 సంవత్సర కాలం గడిచిపోయింది, ఇప్పటి వరకు ఎన్సిఎస్ఎఫ్ గురించి పెద్ద ప్రస్తావన లేదు. పృథ్వీరాజు, పాపన్న, లక్ష్మారెడ్డి మేమందరం కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబుని, జీవన్ రెడ్డిని, మహేష్ కుమార్ని, అన్నను అందరినీ కలిసాం. రైతు గతంలో చెరుకు పండించి ఇల్లు కట్టుకున్నాడు, పెళ్ళి చేసిండు, పిల్లలకు మంచి చదువులు ఇప్పేదానికి మంచి ఫీజులు కట్టి మంచి కాలేజీలలో అడ్మిషన్స్ ఇప్పించాడు. చెరుకు పెట్టడం ద్వారా రైతుకు ఒక ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది. చెరుకు ఫ్యాక్టరీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. తర్వాత గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళి తెలంగాణ వచ్చిన తర్వాత 45 రోజులలో వాళ్ళు మేము ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పింది. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయింది. సరే మన వాళ్ళు కాంగ్రెస్ మళ్ళీ అక్కడ కోర్టులో వేయడం జరిగింది, హైకోర్టులో. మొన్న కమిషనర్ గారు ఒక మాట చెప్పిండు, మీకు అనుకూలంగా రావచ్చు మీరు అది అనేదాన్ని కమిషనర్ గారు మొన్న ఎడిపెల్లిలో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ మనకొకటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడైనా ఒక నాయకుడు అవును ప్రైవేట్ ఫ్యాక్టరీలన్నీ లాభాలు వస్తున్నాయి, మీదెందుకు నష్టం వస్తుంది, సరే అయినా మీరు ఎందుకు వచ్చిండ్రు అంటే మాకు ఒక 6 కోట్ల రూపాయలు కావాలంటే 6 కోట్లు ఏముందా ఇచ్చేస్తాను పండి, నేను అక్కడ పిలిచేసి 6 కోట్లు వాళ్ళకి ఏదో కావాలంటే వెంటనే చేయండి, నేను ఫైల్ మీద సంతకం పెడతాను అన్నాడు. అంటే ఆనాడు పెట్టిన తర్వాత ఎంప్లాయీస్కు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని తెరిపించుకోవడం దానిలో సీఎంని కన్విన్స్ చేసేటప్పుడు మేము మొన్న సీఎం గారిని కలిసాం. ఎంత బాగా కొడంగల్ దాని విషయంలో పట అన్నా మీరు ఇది పెట్టకపోతే బాగుంటుంది, ఇంకా కమ్యూనిస్టులుగా పోయేసి అందరం కలిసినాం. నేను నా ఏరియాని డెవలప్ చేసుకోవాలి కదా, లేదు సార్ ఇది అంతా కాకుండా ఇంకో పక్కకు ఉంది, రైట్ నేను పక్కకు ఆలోచిస్తాను, నాకు ఏది శశబిషాలు లేదు, నేను పక్కకు ఆలోచిస్తాను, నేను నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి అనేది ఉంది. మేమంటున్నాం ఏంటంటే గడుగ్ గారిని కొద్దిగా ఇప్పుడు
మహేష్ కుమార్ ఉన్నాడు, గడుగు గారు ఉన్నారు, ఇంకా మన ఎమ్మెల్యేలు ఉన్నారు, మన వాళ్ళు అందరు ఉన్నారు. మీరు అధికార పార్టీగా బాధ్యత తీసుకొని ఇది నడవడానికి అవకాశం ఉంది కాబట్టి అటు నడిపించే వైపు తను తీసుకుంటాడని చెప్పేసి కోరుతూ తనను ఇప్పుడు మనకందరికీ రైతుల గురించి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఆలోచనతో ఉన్నారు. రైతే కదా మనం ప్రతిరోజు ఇంకా ఒక ముద్ద తిండి పెట్టేది కనుక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి అధ్యక్షుడు హోదాలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మీ రైతాంగాలను దీవిస్తే మీ రైతులకు ప్రభుత్వానికి సమన్వయపరచడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి మీరు సంబంధిత అధికారులు దొరకకుండా సంబంధిత మంత్రులు దొరకకుండా కమిషన్ ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటుందని భావనతోనే మరి చక్కగా మరి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇవ్వండి, ఈ తెలంగాణ వచ్చిన తత్పర్యాలను ఇవ్వండి, ఇప్పటి వరకు మనకు కమిషన్ అనేది లేకున్న తరంలో మరి మీరందరూ దీపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రైతు కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు కమిషన్ సంబంధించి మరి చాలా అనుభవం ఉన్న పెద్దలు కోదండరెడ్డి స్వయాన రైతు, వారి వయసు 83 సంవత్సరాలు, వారి శాసనసభ్యుడుగా ఉండి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రైతుకు సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ రైతు విభాగం బాధ్యతలు అప్పగించి అదేవిధంగా దేశ స్థాయిలో కూడా రైతు బాధ్యతలు అప్పగించి రైతులకు చక్కని అనుభవం ఉన్న వాటిని చేయడం వలన ఈరోజు ఆ కమిషన్లో మీ అందరి ఆశీస్సులతో నన్ను కూడా ముఖ్యమంత్రి గారు పిలిచి మరి కమిషన్ సభ్యుడిగా ఆ కమిషన్లో మీరు ఉండాల్సిందని చెప్పారు. ఈ రాష్ట్రంలో 7 సభ్యులు నియమించారు. ఎందుకంటే నాకు కూడా నేను రైతు కుటుంబం సంబంధించిన వ్యక్తినే. మనంతా పెద్ద 100 ఎకరాలు లేకుండా చిన్న రైతు కుటుంబంకి సంబంధించిన ఈ చెరుకుల గురించి కానివ్వండి, పంటల గురించి కానివ్వండి, అన్నీ మా తండ్రి ద్వారా వాళ్ళు తిరిగి చూసిన వాళ్ళని కనుక ఏది ఏమైనా మరి సారంగపూర్ ఫ్యాక్టరీ గురించి మేము చెప్తా ఉన్నాం, అందరూ చెప్తా ఉన్నారు. చిన్నప్పటి మేము సారంగపూర్ ఫ్యాక్టరీ చూస్తూ ఉంటే మేము ఇక్కడ ముబారక్ నగర్లో చెరుకు పండించినప్పుడు ఆ చెరుకు ఫ్యాక్టరీ కొడతా ఉంటే చెరుకు వెనకాల అందరూ చెరుకు గుంజుకుంటారని ఆ చెరుకు ముండ కంపలు కట్టి నేను మా ఇంకో బ్రదర్ ఎన్నే కట్టాడుకొని పడుతున్నాను సార్. ఎందుకంటే చెరుకు ఎవరు పక్కకు లాగకూడదు అని పరిగెత్తి లాక్కొని వేసుకొని వెళ్ళిపోయేవారు. అట్లా అంటే చెరుకు కానివ్వండి, ఇంకా ఇతరాతర పంటలు కానివ్వండి, రైతు ఆ రోజు చూసిన రైతన్ననే ఈ రోజు చూసిన రైతన్న చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఆ రోజు రైతన్న పండించిన పంటకెళ్ళే దానం వేసే పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజు రైతన్న అనే పండించిన పంటకు ధర ఏ విధంగా వస్తుంది ఆలోచించే పరిస్థితిలో ఈ రోజు ఉన్నాడు. కనుక మరి ఈ దేశంలో దుర్భాగ్య పరిస్థితి ఎవరిదంటే కేవలం రైతన్నది. రాత్రి పవన్ కష్టపడతాడు, గుడ్డపూడి నడుస్తాడు, చీకట్లో పాములు తేలు అనుకుంటా వారిని నడిపించి పంట పండించిన తరుణంలో మరి పంట చేతికి వచ్చిన తర్వాత భగవంతుడికి కన్ను ఉంటుందేమో, గాలి తుమ్మాడాలు వర్షాలు ఆగిపోతుందని ఒక పక్కగా నష్టపరిస్తే, ఇంకో పక్కగా మనము పండించిన పంటకు మనము ధర నిర్ణయించుకునే స్థాయిలో లేవు. ఒక వ్యాపారవేత్త ఒక వస్తువు తయారు చేస్తే ఆయన జిఎస్టీ అని, ఆఎస్టీ అని, ఈ ట్యాక్స్ అని అన్నీ కలిపి ధర నిర్ణయించుకుంటాడు. కానీ రైతు అంత కష్టపడి కూడా ఆ పంటకు ధర నిర్ణయించుకునే పరిస్థితులు లేడు. అది చాలా బాధాకరం. కనుక ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని ఉద్యమాలు వచ్చినా రైతుల గురించి మద్దతు ధర ఈరోజు పంజాబ్ సంబంధించి ఎంతో మంది రైతులు ఢిల్లీలో ధర్నాలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎన్ని ఇబ్బందులు గురిస్తామో మీరందరూ చూస్తూ ఉన్నారు. సరే అదంతా పక్కన పెడితే మన జిల్లాకు సంబంధించిన మన ఎక్స్ఎస్ఎల్ ఫ్యాక్టరీ గురించి చాలా చక్కగా వివరించారు. మరి పాపన్న గారు మాట్లాడేటప్పుడు ఉద్యమాల రీతినే ఏదైనా సాధించుకుంటామని అలీసాగర్ లిఫ్ట్ కానివ్వండి, తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, మెడికల్ కాలేజ్ కానివ్వండి, వీటన్నింటిని కూడా మనం కేవలం ఉద్యమాల ద్వారా సాధించుకున్నామని ఉద్బోధించాడు. కనుక మరి ఈ సందర్భంగా ఏమడుగుతుంది కోరేదంటే మా కమిషన్కి సంబంధించి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా రైతాంగం మా కమిషన్ రెగ్యులర్ రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. మేము కమిషన్ ద్వారా జిల్లాలు విజిట్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, మన ఆదిలాబాద్ కానివ్వండి, నిజామాబాద్లో మన ఈ పసుపు రైతులకు సంబంధించి కానివ్వండి, వీటన్నింటినీ మరి క్షేత్రస్థాయిలో మరి రైతుల దగ్గరికి పొలాల దగ్గరికి పోయి రైతులతో మాట్లాడి మరి జనరల్గా మన
మనం ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ని, సెరికల్చర్ని, హార్టికల్చర్ని యాక్టివేట్ చేసి పంట మార్పిడి చేయమని చెప్తా ఉన్నాం. కానీ ఈ అధికారులు ఎన్ని ట్రైనింగ్ క్యాంపులు పెట్టినా చేసినా రైతుకున్న అనుభవం ముందు ఈ అధికారులు కానివ్వండి, నాయకుడు కానీ నాలెడ్జ్లో శూన్యము. ఎందుకంటే పర్సనల్గా ఈ మధ్యకాలంలో వెళ్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో రైతులతో చాలా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. మా రైతు కమిషన్ గురించి నిన్న మధ్యాహ్నం నాబార్డు చైర్మన్తో కూడా మీటింగ్ చేయడం జరిగింది. రైతుకు ఈ నాబార్డు సంబంధించిన లోన్లు గతంలో ఏ విధంగా అనుసంధానం ఉండడం మరి వాటిని చర్చించడానికి రైతు సంఘ నాయకులను పిలుస్తా ఉన్నాం, సలహాలు తీసుకుంటాం, రైతులను పిలుస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, మహబూబ్ రైతులు చాలా మంది వస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఈ సంబంధిత ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటే కమిషన్ కూడా మేము ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే మీ ఆశీస్సులు, మీ సలహాలని మేము అక్కడ తీసుకుంటూ రికార్డ్ చేసి వాటిని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తా ఉన్నాం కమిషన్ ద్వారా. మరి ఆ సందర్భంగా సంబంధిత మంత్రి గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇందాక పాపానాయుడు సంబంధిత మంత్రి ఫామ్ ఆయన పెంచాలనుకుని ఆయన ఆలోచనలో ఆయన చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. ఆ పద్ధతిలో కూడా పోతా ఉన్నాం. కనుక మన ఫ్యాక్టరీకి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించిన మరి మహేష్ కుమార్ గారు కానివ్వండి, మన భూపతి రెడ్డి గారు కానివ్వండి, సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, నేను కానివ్వండి తప్పకుండా సహకరించడానికి ముందుంటాం. మరి అందులో భాగంగా ఇంకోటి ముందేసి ఉన్నాం, మేము కమిషన్లో ఉన్నాం కనుక దయచేసి మరి మనకు సంబంధించిన కొంత ముఖ్య నాయకులు మీరు ఏదైనా మీరే టైం ఫిక్స్ చేసుకొని హైదరాబాద్ వస్తామంటే నేను మీతో తీసుకెళ్ళి అంటే మనం ఇక్కడ కలిసిన నేను ఎంత కమిషన్ సభ్యులైనా కనుక ముడికి దాకా బాధపడితే నేను మీతో అన్నదమ్ముండి మీ తమ్ముడి మీరు నాకు ఇక్కడ ఎంత ఏం చెప్పినా అంతే ఉంటాయి. కనుక ఒక హోదాగా మీరు నేను మీతో పాటు ఉన్న చైర్మన్ గారు మా రైతు ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన రైతులే తప్పకుండా మరి కమిషన్కి వచ్చి రిప్రజెంటేషన్ అనేది అఫీషియల్గా ఉంటుంది. నేను పోయి తీసుకెళ్తే గంగాధర్ జిల్లాది గడ్డవల్ల రైతులు కలిసిన ఖైదం పట్టి చిన్న అంటున్నారు. అలా కాకుండా మీరు మా కమిషన్కి వస్తే మీరు ఎంతమంది వస్తారో నాకు చెప్తే మా కమిషన్ మా సభ్యులు రెగ్యులర్గా ఒక 4 సభ్యులు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. చైర్మన్ గారిని కల్పించి మరి మీకు రిప్రజెంటేషన్ ఇప్పించి మీకు మంచి భోజనాలు పెట్టించి నిజామాబాద్ వాపసు ఉంటాయి. కనుక దయచేసి మీరు కమిషన్ అంటే అఫీషియల్గా ఉంటుంది. మీరు వస్తే కమిషన్కి వచ్చి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము ప్రతి రైతు ఇప్పుడు ఉదాహరణకి రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, రుణమాఫీలో చాలా అవకతవకలు జరిగాయి. అధికారులు కొందరు రైతులంతా ప్రభుత్వాన్ని తింటా ఉన్నారు, ముఖ్యమంత్రి కానీ సంబంధిత లోకల్ నాయకులు తింటా ఉన్నారు. కానీ ఈ కెనరా బ్యాంక్ కానివ్వండి, ఇండియన్ బ్యాంక్ కానివ్వండి, సొసైటీస్ కానివ్వండి వీళ్ళ పేర్లు ఒక డేట్ లిమిట్ ఇచ్చాం. ఈ డేట్ తీసుకొని ఆ డేట్ వరకు క్లోజ్ అయ్యే వల్ల పెడితే ఆ డేట్లో ఎంట్రీస్ లేక పాప మా రైతు చూసుకోలేడు. ఆ రైతు చూసుకోక వాళ్ళ ఎంట్రీ లేక వాళ్ళ రుణమాఫీ కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ మాకు రుణం మాఫీ రాకుండా వేసిందా, టీఆర్ఎస్ వేసిందా, బీజేపీ వేసిందా, ఎవరు ఏ పార్టీ చేయడం అవసరం. కానీ సంబంధిత అధికారులు ఆ డేట్ల లోపల ఎంట్రీ లేక అవి రుణమాఫీ కాకుండా ఇబ్బంది అవుతా ఉన్నాయి. కొందరికి ఇంటి పేరు పట్టపాలకు ఒక పేరు ఉంది, బ్యాంకు లోన్ ఖాతాలో ఇంకో పేరు ఉంది. అటువంటి సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా మేము కమిషన్ తెప్పించుకుని కమిషన్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈ జిల్లాలో నాకు వచ్చిన జిల్లా కలెక్టర్ కానీ జిల్లా అధికారులను పంపించి కమిషన్ తెప్పించుకొని కొన్ని క్లియర్ చేస్తాము. ఆల్మోస్ట్ క్లియర్ అయినాయి. అయినప్పటికీ ఇంకా కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దయచేసి అపోలు కాకుండా తీసుకొచ్చేస్తే కూడా తప్పకుండా క్లియర్ చేస్తాం. కనుక మన ఫ్యాక్టరీకి సంబంధించి ఈ నాయకులతో కూడా చర్చిస్తాం. మాకు మన కమిషన్కి మన ద్వారా మన జిల్లా మన ద్వారా మనమందరం కలిసి ఆ రిప్రజెంటేషన్ ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారి దృష్టి మేము నెల 15 వారు ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు వచ్చిన ఏ సమస్యలు ఏ జిల్లా ఏ సమస్య ఆ సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారిని వివరిస్తా ఉన్నాం. ఆయన సంబంధిత అధికారులకు ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ అంటే మనం క్లియర్ చేయగలుగుతామో చేసి ఇమీడియట్ చేసేయండి. దీన్ని రైతుల లాభం అండి, రైతులకు ఇబ్బంది పెట్టకుండా రైతులు తిప్పకూడదు అనే విధంగా వారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో మేము రైతుకు ఒక ఐడి కార్డు తయారు చేయాల అధికారులు ఈ రోజుల్లో రైతు ఎంఆర్ ఆఫీస్కి వస్తే కూర్చున్నవయ్యా అని చెప్తా ఉన్నాడు. ఇంకొకటి సూట్ కుట్టేసుకుని వచ్చారా నమస్తే తహసీల్దార్ కూర్చున్నట్టు ఛాయ్ దగ్గర పనిచేసి పంపిస్తూ ఉన్నాడు. కనుక రైతులకు ఎక్కడ కూడా తక్కువ చిన్న చూపు చూడకుండా రైతు కార్డు చూపిస్తేనే సంబంధిత అధికారి వారికి మర్యాద కూర్చున్నబెట్టి చక్కని గౌరవం చెందిన రైతు లేకపోతే ఆ తహసీల్దార్ లేడు, వాళ్ళ పనిచేసుకుంటూ ఎవడు లేడు. రైతు కష్టపడి తిండి పెడితేనే అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక పంట పండిస్తాం. మనం ఇందాక ట్రైనింగ్ వచ్చిన వాళ్ళంతా సోయా అంతా ఎక్కువ సోయా కానీ మిర్చి కానీ జొన్న కానీ మక్క కానీ పెసర్లు కానీ వాటన్నింటి మన కామారెడ్డి జిల్లాకు మహారాష్ట్ర బార్డర్ ఉన్న జుంకలు కానీ మద్దూరు కానీ బిష్ణుద కానీ ఆ ప్రాంతంలో పండించే పంటలు మన దగ్గర ఎక్కువ వరి పండిస్తాం. మరి మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఎక్కువ చెరుకు పండిస్తుంది. మనం ఎక్కడ పోయినా చెరుకు
బండ్లు పోతూ ఉండే, చెరుకు ట్రాక్టర్లు పోతూ ఉండే, అదేవిధంగా ఆ చెరుకు గొడవలు ఎంచుకోవడానికి ఎంతో మంది పెరుగుతూ ఉండే. ఆ చెరుకు వరకు మన ఎడిపెల్లిలో జరిగినది కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, దాని మీద అపోహడదు. కానీ మేము అడిగింది ఏమంటే మాకు ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు వేస్తారో మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, మీలాంటి ముఖ్య నాయకులందరూ కోరడం జరిగింది. మరి ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తారా చెయ్యారా అని అనుమానం బోధన్ ఫ్యాక్టరీలో ఉన్నా, కానీ అది ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. గత ప్రభుత్వాలు చేస్తామని చెప్పి చెయ్యలేదు కనుక ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిగా స్వయంగా రైతు సభ్యులు రైతు కుటుంబం వచ్చిన వ్యక్తంగా అది చేసే ఆలోచనలో ఉన్నాం. మరి మిగతా కూడా మనం ఇప్పుడు మనకి ఈ ఫ్యాక్టరీ చేసేవే కాకుండా సారంగపూర్ వదిలేసిన బోధన కూడా మరి అక్కడ మన బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మనం పంట పండిస్తామని చెప్పి రైతు చెరుకు ఎంత వాడి వీళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి, తప్పకుండా దాంతో ముందుంటాం. అదేవిధంగా మన ఫ్యాక్టరీకి సంబంధించి కూడా మేము చిన్నప్పటి నుండి మన ఫ్యాక్టరీ చూస్తా ఉన్నాం. ఈ ఫ్యాక్టరీలో చెరుకు కొట్టేటప్పుడు చిట్టీలకు ఎంతో గంటలు చూసుకుంటూ కూడా పోయి అక్కడ చాయరాకుంది వెళ్ళే హోటల్లో పోయి సమోసా తిని వాడు ఎప్పుడు ఆ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి చిట్టిస్తాడు, 2 రోజులకు డేట్ వేసి ఆ చిట్టీల గురించి గంటల తరబడి ఇవ్వడం అనుభవం కూడా నాకు ఉన్నది. కనుక దయచేసి ఈ ఫ్యాక్టరీ ఏ విధంగా ఉద్యమిద్దాం, ఏ విధంగా చేద్దాం, మీరు ఉద్యమాల రీతిలో ఉద్యమాల బాటపడి రోడ్డుకి రైతన్నలు మరి మాకు ఈ ఫ్యాక్టరీ కావాలని కోరినప్పుడు మరి అధికార పరంగా మీ అందరి ఆశీస్సులతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కనుక ఒక కమిషన్ సభ్యుడిగానే కాకుండా మీ సోదరుడుగా మరి ఏ అధికారిని ఎట్లా కలవడం, మరి ఎవరికి రిప్రజెంటేషన్ అంటే నేను రాజకీయపరమైన పద్ధతిలో రాజకీయ నిర్ణయాల్లో నేను మీతో ధర్మలో కూర్చుంటే అవకాశం ఉండదు. ఎందుకంటే కమిషన్ అంటే ఒక జ్యుడిషియల్గా ఉన్నది కనుక నేను ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో కూడా పోకూడదు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూడా వేయకూడదు. ఇదే కాలంలో నాకు ఇప్పుడు ఇంకా ఈ పీరియడ్ అయిపోవడం కనుక మీరు చేసిన ఉద్యమాల రీతిలో ఆ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మీ రిప్రజెంటేషన్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడమా లేదా సంబంధిత మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడమా, మా చైర్మన్ గారికి రెగ్యులర్గా మీ దృష్టికి తీసుకెళ్ళడమా, నేను తప్పకుండా నా వంతుగా నేను బాధ్యత చేపడతాను. కానీ రైతులు మన ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రైతు ఒక 10 మంది రైతులను తీసుకొచ్చి మనం గట్టిగా నిలబడితే తప్ప సాధించలేదు. ఏదైనా ఈరోజు సాధించుకోవడానికి ఉద్యమాలు ఇంతకుముందు మన పాపన అయినప్పుడు లాఠీ దెబ్బలు తిన్నా అంటే మేము అప్పుడు సింగర్ వాళ్ళ గురించి ఇక్కడ ఘోరంగా భయంకరంగా కొట్టారు. నన్ను మహేష్ కుమార్ నేను 3 రోజులు పడుకున్నా ఇంట్లో. అదేవిధంగా బాజెట్టి గవర్నర్ గారిని అప్పుడు ఆయన కాంగ్రెస్లో నిండు మమ్మల్ని కాపాడిందంటే బాజెట్టి గవర్నమెంట్ మమ్మల్ని కాపాడింది. అంతా పిక్చర్ కూడా పోలీసులు కొడితే బాబుకు సంబంధించిన ఒక బాబురావు అని యూత్ కాంగ్రెస్ పాప మా దెబ్బలతోని ఆరోగ్యంతో చెప్పి 2-3 సంవత్సరాలు చనిపోయింది కూడా. అంటే అటువంటి దెబ్బలు మేము భయంకరంగా తిన్నాం, మా అనుభవాలు ఉన్నాయి. కనుక మనం ఉద్యమాలు చేయడానికి ఎంకరేజ్మెంట్ చేయండి. ఎప్పుడు చేద్దామంటే మళ్ళీ ఇంకో మారు మహేష్ గౌడ్తో కానీ సుదర్శన్ రెడ్డి గారితో కానీ సంబంధిత లోకల్ ఎమ్మెల్యే అయిన మన భూపతి రెడ్డి గారైన లోకల్ ఎమ్మెల్యే కానీ ఆయనతో కానీ గట్టిగా మనందరం చర్చించి మీరు నిర్ణయాలు తీసుకుంటారా, మమ్మల్ని రోడ్డు పైకి రమ్మంటారా, చివరిగా మీ మాట మాకు చెప్పండి. దాన్ని బట్టి మా రైతు నాయకుల నిర్ణయాలు ఉంటాయి. మా రైతులందరినీ మరి రోడ్డు మీద కూర్చుని మీరే బాధితులైందని విధంగా వారితో మాట్లాడి వారు చెప్పిన తర్వాత మనం కార్యాచరణ చేస్తే బాగుంటుందని కోరుకుంటూ మేము తప్పకుండా వెన్నంటి మేము వెంట ఉంటాం. మీరు లేదు రైతు లేదు, అసలు జీవితాలు లేవు, రైతు లేదు, ఏ మనిషి లేడు, బతకడు, ఎవడు ఉండడు కూడా. రైతును తక్కువ వేసిన వాడు ఎవడు ఉన్నాడు, రైతు కన్నీటి ఒడ్డు భూమి ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతం చెడుగానే మారుతుంది కానీ మంచిగా ఉండదు. కనుక దయచేసి ఈ విధంగా ఈ పద్ధతిలో మాట్లాడి మరి అక్కడక్కడ దాన్ని దుష్ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఎవరు నాయకుడు అమ్ముతారని అదే ఎవరెవరు జాగ్రత్తగా అమ్మడానికి అమ్ముతే మన రైతులు ఊరుకుంటే లేదు, దాన్ని అమ్మడానికి పోతుంటే మమ్మల్ని అడ్డుపడ్డ మనసు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైనా ఇంకా సగం ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా మీ సోదరుడిగా మీ తమ్ముడిగా నాకు మీరు ఆర్డర్ చేయండి. గంగా పోయి చెయ్యి అంటే తప్పకుండా కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఏదైనా కమిషన్ సభ్యుడు, రాష్ట్ర స్థాయి లీడరు అవన్నీ మర్చిపోయి మీ కుటుంబ సభ్యుడిగా నాకు మీరు ఫోన్ చేసినా పర్లేదు, మీరు మీ చేతితో కాగితం తెచ్చినా పర్లేదు. పాప వీళ్ళంతా ముఖ్య నాయకులు ఉన్నారు కనుక వీరందరూ ఎవరు ఏం చేసినా తప్పకుండా శిరస వహించి ఆ కార్యక్రమం చేపడతాను. మీతో పాటు మీ సమస్యలు నేను తీరుస్తాను అని చెప్పాను. కానీ మీతో పాటు మీ తోడుగా నేను ఉంటానని చెబుతూ నేను ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాను కనుక 1-2 ముక్కలు వాళ్ళ ఎక్కువ మాట్లాడగలుగుతాను కనుక దయచేసి నేను కూడా విద్యార్థి దశ నుండి ఉద్యమాలలో పుట్టినా, ఉద్యమాలను పెరిగినా, దైవాల పడ్డ, దండపడ్డ. ఈ మధ్యకాలంలో కూడా నా కొడుకు కూడా కూర్చొని అడ్డగొట్టి 6 రోజులు జైల్లో పెట్టిన కూడా నా కొడుకు కాల్పడుతుంటే అంటే మాకు ఆ రక్తంలో ఉద్యమాలు చేసుడు పాపన తెలుసు. పాపన ఇంత ప్రేమ
కౌన్సిల్లో అగ్గిన గుగ్గిన ఒక్కరొక్కరు వాయించుకుంటే గంటల తరబడి మాట్లాడుతుంటే పాపలను నెగ్గనీయకుండా నేను నన్ను నెగ్గనీయకుండా ఆయన పార్టీల పరంగా మాట్లాడుతుంది కనుక ఇది రైతుల సమస్య కనుక తప్పకుండా పాపాలు కానీ పార్టీలకు అతీతంగా మనం పార్టీలకు అతీతంగా పోదాం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఇంకా ఏ పార్టీలైనా మనతో కలిసి వస్తామంటే తప్పకుండా వాళ్ళతో కూడా మేము కలిసి వస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో ముగిస్తాము. ఈ కమిషన్ తద్వారా సంబంధిత మంత్రి తద్వారా ఈయన తుమ్మరాశ్వరి ఇద్దరు మంత్రుల తర్వాత ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని ఫిక్స్ చేసుకుని మహేష్ గౌడ్ ద్వారానే లేదా సుదర్శన్ రెడ్డి ద్వారా లేదా భూపిరెడ్డి ద్వారా సమయం ఫిక్స్ చేసుకుని తప్పకుండా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్దాం. కానీ చెప్పిన ఆలోచన ఏంటంటే మనం అందరూ యునైటెడ్గా ఉండి ఈ సమస్య ఫస్ట్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే కమిషన్ ద్వారా పోయిన సమస్యలని అధికారులు కూడా యూనిట్ ఫార్వర్డ్ చేస్తున్నారు. దాని ముఖ్యమంత్రి గారు స్పందిస్తామని కూడా నేను ఆ ఉద్దేశంతో చెప్పాను కనుక తప్పకుండా మీరు అన్నట్టుగా ఫార్వర్డ్ ₹1000 అదనంగా మనం టన్నుకి ఇవ్వచ్చు. ఎందుకంటే 18% చక్కెర మీద ఉన్న GST బెల్లం మీద లేదు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే GST ఉందో. అందుకని చెప్పేసి దాన్ని ఖచ్చితంగా మనము బెల్లం ఫ్యాక్టరీగా మార్చాలనే దాన్ని రెండవ తీర్మానం. మూడవది ఏంటంటే గ్రామ అభివృద్ధి కమిటీలు. ఒకటి ఆ ఊర్లో ఎంతమంది చెరుకులు రైతులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నది ఒక లిస్టు తయారు చేస్తూ అక్కడ మనమంతా ఒక గ్రామాభివృద్ధి కమిటీ అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ తీర్మానాలు చేసి మన ఎమ్మెల్యే గారికి అట్లాగే అందరూ అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి మంత్రులకు కలెక్టర్కు సీఎం గారికి మనకి ఇవన్నీ కూడా పంపించేటట్లు ఒక తీర్మానాలు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు గడుగు గారు చెప్పినట్టు మనం అన్ని రిప్రజెంటేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మనకు అనుకూలంగా లేనట్టయితే మనకు ఖచ్చితంగా ఏంటంటే మన దగ్గర ఇవాళ 500 ట్రాక్టర్లు మన ఒక్క ఈ ప్రాంతానికి సంబంధించినవి 500 ట్రాక్టర్లను మనం చేయడము. ఇవి ఈ తీర్మానాలు చేసుకొని మనం ఈ సదస్సు ద్వారా ఈ తీర్మానాలను ఆమోదించుకున్నామని చెప్పేసి ఆమోదిద్దామా? మీరు అందరూ అనుకుంటే ఒకసారి సపోర్ట్ కొట్టండి. రైతులందరూ మన ఫ్యాక్టరీని కాపాడుకొని మన భూముల్ని కాపాడుకుందామని చెప్పేసి ఈనాడు వేదికలో ఉన్న పెద్దలు ఆ ఫ్యాక్టరీని ఏ విధంగా తెప్పించుకుందాం, ఏ విధంగా ఉద్యమాలు చేద్దాం, ఏ విధంగా ప్రభుత్వానికి రిప్రజెంటేట్ చేద్దామని చెప్పేసి చర్చించుకోవడం జరిగింది. దీనికి రైతులందరూ కూడా సానుకూలంగా ఉన్నారు. ఈ సందర్భంగా వచ్చినటువంటి రైతు మిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను ఓటర్ తెలియజేస్తున్నాను.